కొంతమంది క్రైస్తవులు విగ్రహాలను ద్వేషిస్తారు. రైట్ ఆర్ రాంగ్? బాగా అర్థం చేసుకోండి, చెప్పండి. విగ్రహాలను ద్వేషిస్తున్నారా లేదా? క్రైస్తవులు కొంతమంది ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషించాలి? విగ్రహం వట్టిది అని ఉందా లేదా బైబిల్లో? అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, మరే ఇతర విగ్రహం అయినా వట్టిదా కాదా? వట్టిదే. మనం చేతులతో చేసిందా కాదా? అంతేనా? మానవుడు చేయకుండా ఏ బొమ్మ అయినా వస్తుందా? రాదు. చివరికి మీ పిల్లలాడుకునే బొమ్మలు కూడా మనుషులు చేసినవే. అది కుక్క బొమ్మ కానివ్వండి, కోతి బొమ్మ కానివ్వండి, పంది బొమ్మ కానివ్వండి, చేప బొమ్మ కానివ్వండి, ఇంకే బొమ్మ అయినా కానివ్వండి, ఆ బొమ్మలన్నీ ఎవరు చేసినవి? మనుషులు చేసినవి. వాటిని ఎలా చూస్తున్నామో ఇక్కడ మనుషులు చేసిన విగ్రహాలను కూడా అలాగే చూడాలి తప్ప పని కట్టుకుని ద్వేషించాల్సినంత అవసరం ఏముంది? మొన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దైవజనులు విపి రెడ్డి గారు కొంతమంది క్రైస్తవులు విగ్రహాలను అసహించుకుంటున్నారని, ద్వేషిస్తున్నారని. విగ్రహంలో ఏముంది? లేఖనం చెప్తుంది కదా, ఏమీ లేదు కదా. ఏమీ లేనప్పుడు వాటితో మనకేం పని? దానిని గురించి ఖచ్చితమైన వివరణ రెడ్డి గారు ఇవ్వకపోవడం చేత నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కొత్త నిబంధనలోని మనం విగ్రహ సంబంధమైన విషయాలు మనము నేర్చుకుందాం. రక్షణ పొందిన ఒక విశ్వాసి విగ్రహాన్ని గురించిన సరైన అవగాహన లేకపోతే, దానిని చులకనగా ఎంచితే ఆత్మీయంగా చాలా నష్టపోతాం. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తున్నాను. నా తండ్రి నన్ను కన్నాడు, నా తండ్రి నన్ను కన్నాడు. నేను నా తండ్రిని కనగలనా? మనుషుడు ఒక విగ్రహాన్ని ఆరాధించుకోవడానికి ఎన్ని లోహాలున్నాయో అన్ని లోహాలలో దేవుని ప్రతిమ తయారు చేసుకొని, దేవుడు మనుషులను సృష్టిస్తే మనుష్యుడు ప్రతిమలు, బొమ్మలు, విగ్రహాలు చేసుకొని నమస్కరిస్తున్నాడు. విగ్రహంలో ఏముంది? ఏంటి దాని అర్థం ఏంటి? విగ్రహంలో ఏముంది? మరి ఏమీ లేకపోతే దండాలు ఎందుకు పెడుతున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు పూజలు చేస్తున్నారు? ఏమీ లేకపోతే ఆ విగ్రహం ముందు పదార్థాలు ఎందుకు పెడుతున్నారు? విగ్రహం వలన ఎంత నష్టం ఉందో కొన్ని మాటలు మీకు నేను తెలియచేస్తాను. విగ్రహము, మనుష్యుడు ఒక రూపంగా, దైవ రూపము, ఈ రూపమని చెప్పి ఆరాధించుకోవడానికి మనుషుల చేతులు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు దేవుళ్ళు కారు కదా. తండ్రి నన్ను కన్నాడు, మనుష్యుణ్ణి దేవుడు సృజించుకున్నాడు. మనుషుడు దేవుణ్ణి బొమ్మలుగా తయారు చేయొచ్చా? పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అవి కూడా మనుషులు చేసినవే. దేనికి? ఆడుకోవడానికి. ఆరాధన జరిగించుకునే వాటి విషయమై తయారు చేయబడిన, వివిధ లోహాలలో తయారు చేయబడిన విగ్రహాల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను కుక్క బొమ్మ, లేకపోతే కోడి బొమ్మ, లేకపోతే కారు బొమ్మ, పిల్లలు ఆడుకునే వస్తువుల గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సిందే. మనుష్యుడు ఏదో రూపానికి నమస్కారం చేయాలి, ఏదో రూపాన్ని నమస్కారం చేయాలి, అదో తృప్తి. దేవుడు మనుష్యుణ్ణి చేసిన తర్వాత మనుష్యుడు దేవుణ్ణి ఒక రూపంలో, విగ్రహ రూపంలో చెక్కుకొని దండం పెడుతున్నాడు, పూజలు చేస్తున్నాడు, పదార్థాలు పెడుతున్నాడు. మరి క్రైస్తవులకి ఆ విగ్రహం మీద వాక్యానుసారంగా ఎటువంటి
ఆలోచన ఉండాలో తెలిసి ఉండాలా లేదా? అదేముందండి? ఏముంది విగ్రహంలో? ఏముందో లేదో లేఖనాల్లోకి వెళ్ళి మనం నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహ ఆరాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నేను చదివిన ఈ యొక్క వచనాల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో నేను చదివిన ఈ వచనాల్లో విగ్రహ ఆరాధికులైనను, విగ్రహాలకు నమస్కరించడం, విగ్రహాలను పూజించడం, విగ్రహముల ఎదుట పదార్థాలు పెట్టడం, మరి ఇవన్నీ దేవుని స్థానంలో వీటిని మనుషుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక విగ్రహ ఆరాధన ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, ఇక్కడ ఉన్న మాట, దేవుని రాజ్యానికి వారు వారసులు కానేరరు. మరి ఎక్కడికి? నిత్య నరకాగ్నికి. మనుష్యుడు దేవుడు ఈ రూపం అని ఏ రూపం అలంకరించుకొని నమస్కరించిన విగ్రహ ఆరాధన అవుతుంది. దైవజనులుగా మనం ఖండించాలి. దైవ సేవకులుగా మనం ఖండించకపోతే, మనమే ఆ విషయాలు ఖండితంగా చెప్పకపోతే ఏముందులేండి, ఒట్టిదే కదా. ఒట్టిదైనప్పుడు నమస్కారాలు ఎందుకు, దండాలు ఎందుకు, పూజలు ఎందుకు, పదార్థాలు ఎందుకు? ఒట్టిదైతే ఏ ఉద్దేశంతో తయారు చేయబడింది విగ్రహం? ఎందుకు చేసుకున్నారు? అది కదా కావాల్సింది. యేసు ప్రభు బొమ్మ అయినా, మరియమ్మ బొమ్మ అయినా, లేకపోతే ఏ బొమ్మ అయినా, ఏ విగ్రహం అయినా నమస్కరించకూడదు, పూజ చేయకూడదు, ఆ విగ్రహం ఎదుట పదార్థాలు పెట్టకూడదు. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుతున్నాను. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహ ఆరాధికులై ఉండకూడి. వారిలా, అప్పుడు వారు దూడను తయారు చేసుకొని వారు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరట. వారిలాగా మీరు విగ్రహ ఆరాధికులుగా మీరు ఉండవద్దు అని ఎవరు చెప్తున్నాడు? ఈనాటి క్రైస్తవులు చెప్తున్నాడు. అంటే ఉందా లేదా విగ్రహ ఆరాధన అక్కడ కొరింథీలో? ఈ కొరింథీ సంఘంలో విగ్రహ ఆరాధన ఉందా? ఉంది. కాబట్టి వారి వలె మీరు ఉండవద్దు, వారి వలె విగ్రహ ఆరాధికులుగా మీరు ఉండకూడదు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వాక్యం, కాబట్టి నా ప్రియులారా, విగ్రహ ఆరాధనకు దూరముగా పారిపోండి. ఏంటి పారిపోండి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఒక 2 విషయాలు మీకు నేను చెప్తాను. దూరంగా పారిపోండి అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వాక్యంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. దేనితో వ్యభిచరించారు? విగ్రహ ఆరాధన అనేది వ్యభిచారంతో దేవుడు పోల్చాడు. వాటికి నమస్కరించిన, వాటిని పూజించిన
వాటి పదార్థాలు తిన్న దేవుని స్థానంలో మనం ఏ దేవుని ఆరాధిస్తున్నామో ఆ దేవుని స్థానంలో నమస్కరించిన, పూజించిన, పదార్థాలు తిన్న, వ్యభిచారం చేసినట్టు ఆ పాపముతో, ఆత్మీయ వ్యభిచారము అనే పాపముతో దేవుడు పోలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రత. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 19-20 వాక్యాల్లో, కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయము. విగ్రహ సంబంధమైన అపవిత్రత. ప్రియులారా, ఇవి కొత్త నిబంధనలో విగ్రహ ఆరాధన జరుగుతుంది ఒక ప్రక్క. పౌలు గారు దాని గురించి ఖండిస్తున్నాడు. ఈనాటి దైవజనులమైన మనము ఖండించకపోతే అలా కొంతమంది విగ్రహాలను ద్వేషిస్తున్నారు. ద్వేషించడం కాదు, దాని అర్థం ఏంటంటే వాటి వలన అపవిత్రత మీరు చేసుకోకూడదు. ఆత్మీయ జారత్వము, ఆత్మీయ వ్యభిచారముతో, ఆ పాపముతో సమానము అని లేఖనంలో ఉంది. మరొక వాక్యము చదువుతున్నాను. ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 18వ వాక్యం. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైను, విగ్రహములను పెట్టుకొని దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైను నేను నా క్రోధమును వారి మీద కుమరించి. అంటే విగ్రహం పెట్టుకోవడం వలన దేశమే అపవిత్ర పాలైపోతుంది. అంటే ఒట్టిదండి, సరిపోద్దా? విగ్రహం ఒట్టిదే. మరి ఇదేంటిది? విగ్రహ ఆరాధన విషయమై ఏర్పరచబడిన ఆ విగ్రహాలను ఆనాడు ఇశ్రాయేలులు ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా దేశం అంత ఏమైనట్టు అపవిత్రమైపోయింది. అందుకని విగ్రహ ఆరాధనకు మీరు దూరంగా పారిపోవాలి. వాటి ద్వారా అపవిత్రత మన జీవితంలోకి రాకూడదు. మరొక వాక్యం నేను చదువుతున్నాను. ఎహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 25వ వాక్యం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. విగ్రహము వలన అపవిత్రత. కొత్త నిబంధనలో విగ్రహ ఆరాధన జరిగి ఉంది. కారణం పాత నిబంధన బట్టి కొత్త నిబంధనలో కూడా విగ్రహ ఆరాధన జరిగింది. విగ్రహ ఆరాధనకు మీరు దూరంగా ఉండండి. విగ్రహం ఒట్టిదే కానీ ఎందుకు నమస్కారం చేస్తున్నారు? ఎందుకు పూజలు చేస్తున్నారు? ఎందుకు మీరు దేని తయారు చేసుకున్నట్టు విగ్రహాలు? దాని ఎదుట సాగిలు పడడానికి, దానిని పూజించడానికి. అందుకోసమే కదా వాటిని నిర్మాణం చేసింది. అందుకోసమే కదా మనం నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దాని గురించిన విషయాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 4వ వాక్యంలోనూ మనం చదివినప్పుడు మనం వాటిని పూజించకూడదని, సాగిల పడకూడదని, విగ్రహ ఆరాధన చేయకూడదని ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒట్టిదే అండి. విగ్రహంలో ఏముంది? ఏముంటుంది? సిమెంటు, మీరు చెప్పినట్టు ఇనుము, లేకపోతే చెక్కో, ఏ లోహం తయారు చెప్పితే ఆ లోహం ఉంటుంది. ఒట్టిదే. కానీ ఉద్దేశం ఏంటి? ఎందుకు చేయబడింది? అది ఎందుకుంది అక్కడ? అది కదా కావాల్సింది. తయారు చేసిన వాడును
దాని దేవునిగా భావించువాడును విగ్రహం లాంటి వారే. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, బైబిల్లో దేవుడు తన ప్రజలను ఎందుకు అంతగా కోపగించుకున్నాడు? కారణం ఈ విగ్రహ ఆరాధన సంబంధమైన ఆరాధనను బట్టి ఆయన కోపగించుకున్నాడు. ఈరోజు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, విగ్రహం ఒట్టిదే అని చెప్పేసి దండాలు పెట్టేసుకొని పూజలు చేసేసుకొని ఆ విగ్రహం ముందున్న ఆ పదార్థాలు తినేసి ఒట్టిదే అని దానిలో ఉంది. మరి అపవిత్రత ఎలా వచ్చింది దేశానికి? మీకు విగ్రహము వలన కలిగిన అపవిత్రత, దేశానికి అపవిత్రత, మీకు అపవిత్రత. తర్వాత కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 24వ వాక్యం. మరియు కర్ణ పిశాచు గల వారిని, సోద చెప్పు వారిని, గృహ దేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములను యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేశాను. యోషియా అనే రాజు కనబడిన విగ్రహాలన్నీ తీసివేసి, క్రైస్తవులు కొంతమంది అసహించుకుంటున్నారండి. మరి యోషియా రాజు, యోధా రాజు తీసివేసి రక్షణ పొందిన తర్వాత మరి విగ్రహాలు తీసివేయాలి, ఉంచుకోవాలన్నా? అందులో ఏముందండి? ఇక్కడ కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా రాజు ఏం చేశాడు? తీసివేసి దాని వలన కలిగిన అపవిత్రతను నేను కడిగి వేసి మిమ్మల్ని పవిత్రపరుస్తాను అన్నాడు. దాన్ని బట్టి వారు చెదిరిపోయారు. దేశాల్లో ఈ విగ్రహారాధన బట్టి చెదిరిపోయారు ఇశ్రాయేలీలు. కాబట్టి విగ్రహ ఆరాధన అనబడే వ్యభిచారము ద్వారా కలిగిన అపవిత్రత దేవుడే కడగాలి, దాన్ని దేవుడే పవిత్రపరచాలి. ఆ దోషం పోనట్లుగా దేవుడే కడగాలి. విగ్రహ ఆరాధనకు మీరు దూరముగా పారిపోండి. విగ్రహ ఆరాధికులు దేవుని రాజ్యానికి చేరరు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఖచ్చితంగా మన సంఘాలలో మరి ఖచ్చితంగా బోధించాలి, తెలియచేయాలి. అర్థం కాని వారికి ఇలా చెప్పాలి. నేను చెప్పాను చూసారా, నా తండ్రి నన్ను కన్నాడు, నేను ఆయనను కనగలనా? నా తండ్రిని నేను కనగలనా? అలాగే సృష్టికర్త మనల్ని సృజించుకున్నాడు. మనము ఆ సృష్టికర్తను, ఆ పరమ తండ్రిని, ఆ పరలోకపు తండ్రిని మనం చేయగలుగుతామా? చేయొచ్చా? అందుకోసమే కదా ఆయన కోపడుతున్నాడు. ఇది అసంభవం. నా తండ్రిని నేను కనడం అసంభవం, అది జరగని పని. కానీ తయారు చేసేసి దేవుడు మనిషిని పుట్టించుకుంది ఎందుకో తెలియక ఆ దేవుణ్ణి విగ్రహంగా, ఒక ప్రతిమగా ఆయా లోహాలను తయారు చేసి దేవుడు అని నమస్కారం చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, పదార్థాలు పెట్టి తినేస్తున్నాడు. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నేను కొన్ని వాక్యాలు చదువుతున్నాను. మొదటి నుండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం
ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. క్రైస్తవుడు స్పష్టంగా సత్యాన్ని బోధించాలి. విగ్రహాలు పెట్టింది తినొచ్చా తినకూడదా అంటే దానికి విగ్రహాలు ఏముందండి, తినేయచ్చు. విగ్రహం ఏం లేదు. అది నమస్కారం పెట్టి అక్కడ ఎందుకు పెట్టినట్టు? ఆ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రవక్తి ఉంది. అక్కడ ఏం చేస్తుంది ఆ ప్రవక్తి? నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఇంత క్లియర్గా వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడు విగ్రహంలో ఏముందండి? వట్టిది విగ్రహంలో ఏముందండి? వట్టిది. మరి ఎందుకు వట్టిదైతే ఎందుకు తయారు చేసినట్టు, ఎందుకు దండాలు పెడుతున్నట్టు, ఎందుకు పూజ చేస్తున్నట్టు, ఎందుకు పదార్థాలు పెడుతున్నట్టు? దేవుని స్థానంలో విగ్రహం పెట్టారు అక్కడ, అది చెప్పలేకపోతున్నారు. కాబట్టి మరి దైవజనులు బిపి రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పలా, విగ్రహ ఆరాధన చేయకూడదు అని చెప్పలేకపోతున్నాడు. విగ్రహాలు పెట్టింది తినకూడదు అని చెప్పలేకపోతున్నాడు. దానిలో ఏముందండి? ఒట్టిదే అండి. ఒట్టిదే. ఎందుకు చేయబడింది? ఎంత ఉంది దానిలో విషయాలు? అదేముందండి? ఐరన్ రాడ్డు చెక్క, అదేముందండి? ఏముందా? మరి యోషియా రాజు ఎందుకు తీసేసినట్టు? విగ్రహముల వలన మీరు అపవిత్రులయ్యారు, మీ దేశము అపవిత్ర పాలైనది, విగ్రహం వలన మీరు వ్యభిచారులుగా ఉంటున్నారని దేవుడు వాక్యముల ద్వారా ఎందుకు మాట్లాడుచున్నట్టు? విగ్రహ ఆరాధన చేయకూడదు అంటే పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి? బైబిల్లో ఒక చోట దేవుడు రాసి పెట్టినప్పుడు దానికి కట్టుబాటు కలిగి మనం జీవించాలి, దానికి లోబడి జీవించాలి. అక్కడ పాస్టర్ గారు పగలగొట్టమని చెప్తే పగలగొట్టేశారు. అది వైరల్ అయిందని బిపి రెడ్డి గారు చూపించారు. ఉండకూడదని చెప్పి ఉంటాడు పాస్టర్ గారు, అది పగలగొట్టి తీసేశారు. ఎంతోమంది మాకు తెలిసిన అన్యులు, మాకు ఎంతోమంది తెలుసు, వారు కూడా సాక్ష్యాల్లో చెప్పారు. వారు కూడా విగ్రహాలను ప్రభువు నమ్ముకున్న తర్వాత విగ్రహ ఆరాధన చేయకూడదు కనుక మేము తీసేసామండి విగ్రహాలు. మరి మనం సత్యాన్ని ఎప్పుడు కూడా సత్యంగా చెప్పాలి కానీ విగ్రహంలో ఏముందండి? వట్టిదే. విగ్రహంలో వట్టిది ఏముందండి దాంట్లో? మరి వట్టిదే అయినప్పుడు ఏ ఉద్దేశంతో అది తయారు చేయబడిందో చెప్పాలి. పిల్లలు ఆడుకునే వస్తువులను పట్టుకొని అది కూడా మనుషుల చేత తయారు చేయబడింది, అది ఆడుకోవడానికి దాని కొరకు తయారు చేయబడింది కాబట్టి పిల్లలు ఆడుకుంటున్నారు. ఆరాధింపబడడానికి తయారు చేయబడిన విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? ప్రభువు నమ్ముకున్నారు, తీసేశారు. వాక్యానుకూలంగా అది కరెక్టే. యోషియా రాజు ఈ రీతిగా
దేశంలో కనబడిన విగ్రహములన్నిటిని తీసేశాడు. కరెక్ట్ జరిగింది. వాళ్ళు తీసేసింది వాస్తవమే, లేఖనానుసారంగా తీసేశారు. ఒట్టిదేలే అండి, పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, అదేముందండి, పటాలు పెట్టుకోవచ్చు. కాబట్టి విగ్రహ సంబంధమైన విషయాలు మనకు చాలానే ఉన్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహ ఆరాధికులను ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. విగ్రహ ఆరాధికులు దేవుని పట్టణానికి వెలుపట ఉంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహ ఆరాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇంత క్లియర్గా మనకు దేవుడు రాసి పెడితే ఏముందండి, విగ్రహంలో ఏముందండి, ఒట్టిదే. కాబట్టి సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, వాక్యానుసారంగా తెలుసుకున్నప్పుడు, నా పోలిన ఒక ఫోటో పెట్టారనుకోండి, అది చూసుకోవడానికే ఇలా ఉంటాడు అని చూసుకోవడానికి తప్ప దండాలు పెట్టుకోవడానికి కాదు. ఆ పట్టణం ముందు ఇస్తిరిలో భోజనం పెట్టుకోవడానికి కాదు. చనిపోయిన రోజు వచ్చినప్పుడు కొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అది విగ్రహారాధన అవుతుంది. అది నమస్కారం చేస్తే విగ్రహారాధన అవుతుంది. ఇప్పుడు పట్టణాలలో, ఆయా స్థలాలలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. వాటికి నమస్కారం చేస్తారు దండేసి. విగ్రహానికి నమస్కారం చేయకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం మన కొరకు, మన ఆత్మీయ విశ్వాసానికి ప్రామాణికంగా రాయబడిన ఈ మాటలను ఖచ్చితంగా మనం అసహించుకోవడం కాదు, సత్యాన్ని సత్యంగా చెప్పడం. కాబట్టి ప్రభు మనకు నేర్పిన ఈ యొక్క ఆత్మ విశ్వాస పరిమాణంలో కొనసాగిపోతాం. నేను కూడా ఒకప్పుడు ఆర్స్యంలో భక్తి చేసిన వాడిని. నేను కూడా విగ్రహానికి అమ్మ తీసుకెళ్ళి ఆ తల్లి మరియకు నమస్కారం చేయించేది, ఆ తీర్థం తాగించేది, ఆ పూసలు జపమాల అంటారు నా చేతికి ఇచ్చేది, ఏవేవో చేపించేది. సత్యము తెలుసుకున్న తర్వాత అమ్మ మారింది, నాన్న మారాడు. నాన్న పేరు అంతోని, అమ్మ పేరు దేవమణి, నా పేరు కానిక రాజా అంటారు. ఇవన్నీ ఆర్సీ సంబంధించిన పేర్లు. ఇప్పుడు ప్రభువు నమ్ముకొని ప్రభు సేవలో ఉన్నాం. అట్టి కృప దేవుడు మాకు అనుగ్రహించినాడు. ఇంతవరకు మీరు ఈ వీడియోని విన్నందులకు వందనాలు మీకు చెల్లిస్తూ మరొక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.